అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో చలి గిలిగింతలు పెడుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. పగటిపూట సైతం ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. హైదరాబాద్లో ఉదయం 10 గంటలకే పొగమంచు కప్పేస్తోంది. పొగమంచు కారణంగా రహదారులపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. హైదరాబాదు శివారు ప్రాంతాల్లోనూ చలిపులి పంజా విసురుతోంది. కొన్ని ఏరియాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రత నమోదవుతోంది. పగటిపూట ఉష్ణోగ్రత గరిష్టంగా 15 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రివేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో స్వైన్ ఫ్లూ, న్యూమోనియో విజృంభిస్తున్నాయి. న్యూమోనియో ఇప్పటికే చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. చిన్నారులపై ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బ్యాక్టీరియా ప్రభావంతో ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఆస్తమా, సిఓపిడి, బ్రాంకైటిస్ తదితర ఊపిరితిత్తుల వ్యాధులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వ్యాధులకు సంబంధించిన టీకాలు తీసుకోవడం ఉత్తమమని వైద్యులు సలహా ఇస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.